హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటల్లో. ఈరోజు వీడియోలో మనం స్పెషల్ మునక్కాడల మసాలా కర్రీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో పావు కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని వేయించుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. అందులో 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోండి. ఇలా 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కూడా వేయించుకోండి. 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొద్దిగా చల్లారాక మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 5 మునక్కాడలను వేయించుకోండి ఫ్రెండ్స్. కొంచెం పచ్చిదనం పోయేంత వరకు మునక్కాడలను ఇలా వేయించుకోవాలి. వేయించుకొని ఈ మునక్కాడలను తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు 2 వేసుకొని ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయల్ని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఇలా పూర్తిగా ఒకసారి కలిపేసుకోండి. మీడియం సైజ్ టమాటాలు 4 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూతను పెట్టేసుకొని 1 నిమిషం పాటు టమాటాను ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత చూడండి ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మునక్కాయలను వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకున్నాక మనం మిక్స్ పట్టుకున్న పల్లి నువ్వుల పొడిని కూడా వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోండి ఒకసారి. ఇలా పూర్తిగా కలిపేసుకొని అందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లన్నర కారం వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకోండి. వేసుకొని ఇలా పూర్తిగా ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పూర్తిగా కలిపేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకోండి. మీ గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. వాటర్ పోసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకొని మూతను పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి తీసి చూడండి ఫ్రెండ్స్. ఒక మునక్కాయని తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మునక్కాడ అయితే ఉడికిపోయింది. ఒకసారి ఇలా పూర్తిగా కలిపేసుకొని కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా గ్రేవీగా ఉన్నప్పుడే కొత్తిమీర వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకొని దించేసుకోవాలి. చల్లగా పడ్డాక గ్రేవీ చిక్కబడుతుంది. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఇలా మునక్కాడ మసాలా టమాటా కర్రీని చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.